నమస్తే అందరికీ. ఇప్పుడు యోగా ఎందులకు చూద్దాం. దైనందిన జీవితంలో సామాన్య మానవునికి ప్రయోజనకారియగునట్టి ఏ వ్యవస్థ కానీ లేక విధానము కానీ అతని చేత ఆమోదించబడుతుంది. దైనందిన జీవితంలో సామాన్య మానవునికి ప్రయోజనకారియగునట్టి ఏ వ్యవస్థ కానీ లేక విధానము కానీ అతని చేత ఆమోదించబడుతుంది. గడిచిపోయినట్టి దినాలలో కూడా శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాలు మానవుడు సుఖమయ జీవనాన్ని సాగించుటకు కావలసిన మౌలిక అవసరాలను అందించుట వలన సమాజం వాటిని ఎంతగానో ఆదరించినారనుట ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అది నగ్న సత్యం. నేడు సామాజిక వాతావరణం అంతయు యోగాభ్యాసమునకు వేదికను ఏర్పరచినది. ఎందుచేత సమాజంలో మనిషి సంతోషము విశ్రాంతి లేకపోవుట, ఉద్వేగాల వలన కలత చెందుట, అధికమైన పనిచేయవలసిన సామర్థ్యము మొదలగునట్టి భయపెట్టే సమస్యలు వివేకముతో పరిష్కరించుటకు యోగ కర్మబద్ధమైన శాస్త్రీయ పద్ధతిలో మనిషిలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసి సంపూర్ణ వ్యక్తిగా ఎదుగునట్లు చేసినది. అతనిలో శారీరక, మానసిక, వివేక మరియు ఉద్వేగాల స్థాయిలన్నిటి చక్కటి సమన్వయంతో ఎదుగుట ద్వారా అత్యంత వేగముగా మారుతున్నట్టి సాంకేతిక యుగంలోని సవాళ్లకు ధీటుగా ఎదుర్కొనగలిగినట్టి వ్యక్తిగా తీర్చిదిద్దగలిగినది. యోగాభ్యాసం యొక్క ప్రత్యేకత ఏమనగా మనిషిలోని వివేచనకు పదను పెట్టుచు అంతే స్థాయిలో ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు చేయుట, సంపూర్ణ సమగ్ర వ్యక్తిత్వంతో పాటు ఆధ్యాత్మికంగా ఎదుగుట అంటే ఏమిటో అర్థం చేసుకునకు ప్రయత్నం చేస్తాం. యోగాభ్యాసము యొక్క ప్రత్యేకత ఏమనగా మనిషిలోని వివేచనకు పదను పెట్టుచు అంతే స్థాయిలో ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు చేయుట, సంపూర్ణ సమగ్ర వ్యక్తిత్వంతో పాటు ఆధ్యాత్మికంగా ఎదుగుట. ఇప్పుడు ఒకటి, వ్యక్తిత్వ వికాసము శారీరక స్థాయి, వ్యక్తిత్వ వికాసము మానసిక స్థాయి, వ్యక్తిత్వ వికాసము ఉద్వేగాల స్థాయి, వ్యక్తిత్వ వికాసము వివేక స్థాయి, వ్యక్తిత్వ వికాసము ఆధ్యాత్మికతకు ఆధారము. చూద్దాం. వ్యక్తిత్వ వికాసము శారీరక స్థాయి, ఇది చూద్దాం. ఫస్ట్ శారీరకంగా ఎదుగుట అంటే 100 కేజీల బరువు గల స్థూల శరీరం గల వ్యక్తిగా ఎదుగుట కాదు. ఆదర్శవంతమైన శారీరక లక్షణాలను యోగా ద్వారా పొందవచ్చును. అవి సమపాలతో ఉన్నట్టు శరీర సౌష్ఠవముతో కండరములన్నీ సడలించబడి ఉండును. పువ్వు వలె మృదువుగానున్నప్పటికీ లోపలి వరకు అనుకూలమైన వంపుదనాన్ని కలిగి ఉండును. తర్వాత అనవసరమైన అవసరమైన తక్షణమే వజ్ర సమానమైన గట్టిదనాన్ని పొందగలుగును. అవసరమైన తక్షణమే వజ్ర సమానమైన గట్టితనాన్ని పొందగలరు. శరీరంలోని అన్ని అవయవములు, వ్యవస్థలు, నాడీ వ్యవస్థ, నరాల వ్యవస్థ, కండరాల వ్యవస్థ మొదలగునవన్నీ చక్కని సమన్వయముతో పనిచేయును. అతి తక్కువ లోపములను కలిగి ఉండును. 3, ఇట్టి దేహములో తీవ్రమైనట్టి దీర్ఘకాలిక వ్యాధులు వెతికినా కానరావు, అనగా ఉండనే ఉండవు. ఇట్టి శారీర సౌష్ఠవము లక్షణాలు గల వ్యక్తి తన శక్తులనన్నింటినీ సక్రమమైన రీతిలో వినియోగించి ఎక్కువ కార్యదక్షతతో పనిచేయును. విశ్రాంతి సమయంలో కండరాలు విశ్రాంతిగా నుండి కీళ్ళు సడలింపబడి శక్తిని రక్షించుకొనుటయేగాక శరీర సంబంధమైన జైవిక ప్రక్రియలు నెమ్మదిగా జరుగును. సాధారణ సమయాలలో శరీరము అవసరానికి తగినంతగా మాత్రమే శక్తిని వినియోగించుకోను. అధిక ఆందోళనకు గురి అయినట్టి విపత్కర పరిస్థితుల్లో శక్తిని సృజించి అవసరమైన ప్రాంతాలకు ఎక్కువ శక్తిని సరఫరా చేయుటకు అవసరమైనంత సమన్వయముతో శరీర అవయవాలు తమ పనులను
నిర్వర్తించుచు సందర్భానికి తగినట్లు శక్తిని పొందును. అంతర్గతముగానున్నట్టు శక్తులను స్వాధీనపరుచుకుంటా ద్వారా శక్తిని పొందినట్లు వివిధ అవయవాలు శారీరక వ్యవస్థలు సమన్వయముతో పనిచేయగలిగినట్టి శరీరము ఒక్క యోగాభ్యాసము ద్వారా మాత్రమే సాధ్యమగును. ఇందులకు గాను ముఖ్యముగా మల్లయుద్ధ నిపుణులు, క్రీడాకారులు, దొమ్మరులు, వ్యాయామము కసరత్తు చేయు వారందరూ యోగాను సంపూర్తిగా వినియోగించుకొనుతున్నారు. ఇది శారీరక స్థాయి. వ్యక్తిత్వ వికాసం మానసిక స్థాయి చూద్దాం. మానసిక స్థాయిలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలు రెండు: కల్పనా శక్తి లేక సృజనాత్మక శక్తి ఒకటైతే, దృఢ సంకల్పము లేక విషయ నిగ్రహము లేక మనోనిగ్రహము రెండు. సృజనాత్మక శక్తి సాంకేతిక రంగానికి సంబంధించిన విద్యలలోనూ కళలకు అంటే సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, శిల్పం మొదలగునట్టి విద్యలకు కేంద్ర స్థానమై ఉన్నది. యోగాభ్యాసము వలన వ్యక్తిలో సృజనాత్మక శక్తి అధికమవును. అనేక మంది సంగీత విద్వాంసులు, కవులు, సినీ కళాకారులు, ఇంజనీర్లు మరియు సాంకేతిక శాస్త్రములను అభ్యసించు వారు అనేకులు యోగా పట్ల ఆకర్షితులైనారు. చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా పని చేయుటకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కావలసిన దృఢ సంకల్పము, సంకల్ప బలము. నీతి శతకంలో ఈ క్రింది పద్యంలో గమనించండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహస్యమానులకు చుందత్తున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు నుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్గావునన్, ప్రారబ్ధార్థములు జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్గావునన్. అంటే భావం ఏంటి? ఆటంకాలకు, శ్రమకు భయపడి నీచులు ఏ కార్యాన్ని ఆరంభించరు, అసలు మొదలే పెట్టరు, ఆరంభించరు. ఆరంభించి అనేక విఘ్నాలు కలిగితే తలపెట్టిన కార్యాన్ని వదిలిపెట్టివారు మధ్యములు. ధీరులు వివేకవంతులగుట వలన విఘ్నాలు ఎదురైనప్పటికీ ఆరంభించిన పనిని ధైర్యోత్సాహములతో పూర్తి కావింతురు. అంటే క్రమబద్ధమైన వివేకముతో యోగా మనస్సును ప్రశాంతనందించుట వలన మనస్సులోని బలహీనతలను తొలగించి మనోధైర్యాన్ని కలిగించును. మనోధైర్యము కలిగి ఉన్నప్పుడు ఎదురైనటువంటి విఘ్నములనన్నింటినీ సవాలుగా స్వీకరించి ఆ పరిస్థితిని ఎదుర్కొనుటకు కావలసిన శక్తిని ప్రేరేపించును. ధైర్యమే వ్యక్తిగా రూపొందును. చలించని నిరుపమానమైన దృఢ చిత్తముతో జీవితంలో ఎదుర్కొను సవాళ్లను ప్రశాంతంగా ఆశ్చర్యపడ రీతిలో ఎదుర్కొని తన లక్ష్య సాధనకు వీలుగా అలాంటి అవకాశాలను మలచుకొని ఉపయోగించుకోను. దిస్ ఈజ్ అబౌట్ వ్యక్తిత్వ వికాసము మానసిక స్థాయి అని ఇప్పుడు రెండు చూసాం. శారీరక స్థాయి, మానసిక స్థాయి. ఇక మూడోది వ్యక్తిత్వ వికాసం ఉద్వేగాల స్థాయి. క్లిష్ట పరిస్థితుల్లో మనలోని ఉద్వేగాలు మన ప్రవర్తనను కట్టడి చేయను. ఆధునిక యుగములో సవాళ్ళు మానవుని యొక్క మనోశక్తికి అపాయమును కలిగించును. అయినప్పటికీ ఉద్వేగాలను సంస్కరించుట, ఉత్సాహమును అభివృద్ధి చెందించుట అను విభాగాలు విద్యా వ్యవస్థలో ఏ స్థాయిలోనూ పాఠ్యాంశంగా చేర్చబడలేదు. మనిషి తన జీవితంలో దుష్ట వాతావరణాన్ని చిక్కుకొని తనలోని ఉద్వేగాలను, మానసిక సంఘర్షణలను, ఆనందపు ఆటంకాలను అధిగమింపజాలక దిక్కుతోచక ఏదో కోల్పోయినట్లు సతమతమై పోచున్నాడు. దీని పర్యవసానమే అధికమైన అశాంతి, మనోవేదన, తత్ఫలితమే మనోశారీరక రుగ్మతలు, సైకోసోమాటిక్ ఎయిల్మెంట్స్. ఒకటి, క్రమబద్ధమైన రీతిలో ఉద్వేగాలను సానబట్టి సున్నితంగా ఉంచుటకు. రెండు, సున్నితమైన ఉద్వేగాలను
ప్రజ్ఞతో కుదింపచేసి నైతిక బుద్ధిని వ్యాపింపచేయుటకు యోగా మనకు శిక్షణ ఇచ్చును. ఈ విధముగా యోగ ఉద్వేగాలను అణచివేసి వ్యక్తిత్వ వికాసంను అభివృద్ధి చేయును. ఇప్పుడు మూడైంది, ఉద్వేగాల స్థాయి కూడా అయిపోయింది. ఒకటేమో శారీరక స్థాయి, మానసిక స్థాయి, మూడు ఉద్వేగాల స్థాయి. నాలుగోది వివేక స్థాయి, బుద్ధి, తెలివి, మనస్సు. వ్యక్తిత్వ వికాసము, వివేక స్థాయి, బుద్ధి, తెలివి, మనస్సు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రీయ యుగంలో విద్యా వ్యవస్థలో వివేకవంతుడు యాంత్రికముగా విషయములను కంఠస్థము చేయు వానికంటే ప్రధాన పాత్ర వహించును. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రీయ యుగంలో విద్యా వ్యవస్థలో వివేకవంతుడు యాంత్రికముగా విషయములను కంఠస్థము చేయువానికంటే ప్రధాన పాత్ర వహించును. వివేకవంతుడు. ఓకే. అభ్యాస క్రమములో ఆలోచనతో అవగాహన చేసుకున్నటే చాలా విలువైనది. ప్రాథమిక స్థాయి నుండి కూడా పిల్లలకు తార్కికముగా శాస్త్రీయముగా సైంటిఫికల్లీ ఆలోచించడం నేర్పించవలెను. ఆ విధంగా విషయాలను విశ్లేషించి సమన్వయపరచుటను అవగాహన చేసుకునేటే వివేకము, తెలివి మొదలగునవి. అట్టివానియందు ఏకాగ్రత మూర్తిభవించును. పర్యవసానముగా నేర్పరితనం అలవాటు పడుతున్నారు. కానీ అధిక మేధో సంపత్తి, బలమైన ఏకాగ్రత కారణంగా సమాజంలోని మేధోవర్గం వారు వివేకపు సుడిగుండంలో బానిస అయినారు. తీవ్రమైన ఏకాగ్రత యొక్క కబంధ హస్తాల నుండి బయటకు రాలేకపోతున్నారు. తీవ్రమైన మనోవేదన కలిగించుచున్నప్పటికీ దాని నుండి బయటకు రావాలని ఎంతో కోరిక కలిగి ఉన్నప్పటికీ తమకు తామే చిక్కుకుపోయినారు. అతని బాధలు కానీ బంధనాలు కానీ అతన్ని విడుదల చేయకున్నాయి. అందువలన ఎంతటి వివేకవంతుడుగా ఎదిగినప్పటికీ, అది అతని యొక్క మేధో సంపత్తికి పదను పెట్టినప్పటికీ, దాని యొక్క బానిసత్వ శక్తి నుండి బయటకు రాగలిగినంతటి ప్రజ్ఞను కూడా నేర్చుకొనగలగాలి. స్వామి వివేకానందుడు కాన్సన్ట్రేషన్ అండ్ డిటాచ్మెంట్ అనేవి విద్యా వ్యవస్థలో రెండు ముఖ్యమైన భాగములని చెప్పినాడు. ఎవరికైనా ఏ విషయంలోనైనా లోతుగా నిమగ్నుడై ఉండుట మాత్రమే కాక ఏ క్షణమైనా దాని నుండి విడిపోనంతటి నేర్పు ప్రజ్ఞ కలిగి ఉండవలెను. కాన్సన్ట్రేషన్ అండ్ డిటాచ్మెంట్ ఆల్సో రెండు కూడా ఉండాలి. ఒక్క యోగా ద్వారా మాత్రమే ఈ విధమైనట్టి వివేకాన్ని వృద్ధిపరచుకొనగలము. యోగా మనస్సును ప్రశాంతపరచునట్టి నేర్పరితనమును కలిగించునవి అని ప్రత్యేకించి చెప్పుటయేగాక ఈ నేర్పరితనమే అందుండి భవబంధాల నుండి విడిపోవగలిగినట్టి సామర్థ్యాన్ని కలిగించి శాంతపరచును. ఇది వివేక స్థాయి. ఇంకేమంటాడు? మన ప్రశమనోపాయ యోగ ఇత్యభిధీయతే. యోగ వాసిష్టము వివేకముతో బాధపడే ఇలాంటి వ్యక్తులందరూ యోగకు ఆకర్షితులైనారు. అలాంటి వివేకవంతులు కూడా యోగ యొక్క ఒడిలో చేరినారు. నెక్స్ట్, వ్యక్తిత్వ వికాసము ఆధ్యాత్మికతకు ఆధారం. శారీరక స్థాయి చూసాం, మానసిక స్థాయి చూసాం, ఉద్వేగాల స్థాయి చూసాం, వివేక స్థాయి చూసాం. ఇప్పుడు ఆధ్యాత్మికతకు ఆధారం. దృఢమైన శరీర సౌష్ఠవము, ఆశ్చర్యము కలిగించినంతటి సృజనాత్మక శక్తి, ఉన్నతమైన వివేకము, ఉద్వేగాలను సునిశ్చితముగా గ్రహించగలిగినట్టి శక్తి, ఇలాంటి లక్షణాలను కలిగి ఉండినప్పటికీ అణుమాత్రము కూడా మానవుడు ఆధ్యాత్మికముగా ముందుకు ఒక అడుగు కూడా వేయలేదు. ఆధ్యాత్మిక దిశలో ఆలోచించవలెను. భావనలేశ మాత్రము కూడా కలిగి ఉండకపోవచ్చును. ఆధ్యాత్మికత లేనట్టి ఇలాంటి అభివృద్ధిని ఏమని చెప్పాలి? పరాక్షికాన్ని వ్యతృణత్ పరిభూ స్వయంభూ
తస్మాత్ పరానుపశ్యతి నాంతరాత్మ కసిద్ధీర ప్రత్యగాత్మనమైక్షత ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్ అని కఠోపనిషత్తు 2.1.1లో ఉంది. జీవులు జీవించియుండునంత కాలము ఇంద్రియాలను బహిర్ముఖముగా మాత్రమే ఉపయోగించగలరు. అందువలన బాహ్య ప్రపంచాన్ని చూడగలరు కానీ అంతర్ముఖి కాజాలరు. ధీరులు మాత్రమే అరుదుగా దైవత్వమును కోరి తమ దృష్టిని ప్రక్కకు మరల్చి అంతర్ముఖి అయి తనలోని ఉన్నట్టి ఆత్మను చూడగలరు. అనగా ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు. సాధారణముగా మనమందరము మన చుట్టూ గల వాతావరణాన్ని, ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగునట్లుగా మన శరీరము నిర్మించబడినది. జ్ఞానేంద్రియములు వారి చుట్టూ ఉన్న విషయాలను మాత్రమే అవగాహన చేసుకొనగలవు. బాహ్య ప్రపంచం యొక్క వైభవాన్ని అర్థము చేసుకొనుటలోను, దానితో ముడిపడి ఉన్న చిక్కుముడులను విడదీయుటలోను, సమస్యలను పరిష్కరించుటలోను, అందుదాగి ఉన్న రహస్యమును ఛేదించుటలోను మన జీవితమంతా గడిపివేస్తాం. అలాంటి జ్ఞానాన్ని సుఖమయము మరియు ఆనందమయమైన జీవితం కొనసాగించుటకు, మన చుట్టూ ఉన్న సమాజంలోని మన పిల్లలను అభివృద్ధి తెచ్చుటలోను, బ్రతుకు తెరువుకు అవసరమైన యుక్తులు, వ్యావహారికపు నడవడులు, సాంప్రదాయాలు మొదలగు వాటిని నేర్పించుటలోను ముందుకు పోతూ ఉంటాము. జీవితాంతము ఏదో ఒక రకంగా తీరుబడి లేకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఇహలోకపు సౌఖ్యాలు, సౌభాగ్యాల కోసమే అని అంటూ జీవనాన్ని సాగిస్తాము. అలాగే ఉన్నప్పటికీ ఎప్పుడో ఒకసారి లీలగా అంతరిక జ్ఞానం విద్యుల్లత వలె మన జీవితంలో గోచరించును. చాలా కొద్ది మంది మాత్రమే క్షణకాలము లీలగా గోచరించిన ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొనగలుగుదురు. కానీ కొందరు ఇంతవరకు మనకు తెలియకుండా మనలో దాగి ఉన్నట్టు ఈ అంతర్ముఖ జ్ఞాన సాగరములోనే చిక్కుకుపోవుదురు. అట్టి వారిలో దీనిని గూర్చి పరిశోధించుట ఆరంభమవును. అట్టి వ్యక్తి అలాంటి స్థితిలో ఆధ్యాత్మికత వైపు పురోగమించును. ఆ విధంగా మనిషి యొక్క ఆధ్యాత్మిక వ్యవహారము అంతరిక ప్రపంచము, బుద్ధి యొక్క సహజ స్థితి, వివేకము, తెలివికి ఉద్వేగాలకు మూలం మొదలగునట్టి విషయాలపై ఆసక్తి కలుగును. మనిషి అంతర్ముఖి అయి గమనించుట ఆరంభమవును. ఇట్టి ఆంతరిక ప్రయాణముతో ఆధ్యాత్మిక దిశగా అన్వేషణకు శ్రీకారము చుట్టబడును. ఆత్మ పరిశోధన, అంతర్ముఖి అయి గమనించుట, ఆంతరిక ప్రజ్ఞ అన్వేషణలోని ముఖ్యాంశములు బుద్ధి యొక్క సూక్ష్మపు పొరలు తమకు తాముగా విచ్చుకొను. మనిషి యొక్క ఆంతరిక వ్యక్తిత్వము బాహ్యముగా ప్రకటితమగును. ఈ విధంగా కండరాల స్థాయిలో లోతైన విశ్రాంతి నెలకొనుట, 2 శ్వాసవేగము తగ్గి ప్రాణిక స్థాయిలో సమతుల్యత నెలకొనుట, 3 మానసిక స్థాయిలో సృజనాత్మక శక్తి మనోధైర్యం అభివృద్ధి చెందుట, 4 వివేక స్థాయిలో బుద్ధి పదును పెట్టబడి మనసు ప్రశాంతత నొందుట, 5 జీవితంలో ఆనందము అధికముగా ఆవించబడి ఉద్వేగాల స్థాయిలో సమస్థితి నెలకొనుట, 6 జన్మద సంక్రమించిన దైవత్వం జీవితంలో అన్ని అంశాలలో స్పష్టముగా విశదమగుట మొదలగు బహుముఖ లక్షణాలతో సంపూర్ణ వ్యక్తిత్వంతో ఎదుగుటకు తోడ్పడే విధానమే యోగాని చెప్పవచ్చును. శరీరము, మనస్సు, బుద్ధి, వివేకము, ఉద్వేగము మొదలుగా అన్ని విభాగాలపై ఆధిపత్యంను సాధించుట ద్వారా యోగ లోపల దాగి ఉన్న ఆంతరిక వ్యక్తిత్వము వైపుగా నడిపించునట్టినది మాత్రమే గాక లోపల దాగి ఉన్నట్టి బలమైన శక్తులు ఆవిష్కరింపబడుటకు కూడా ఒక శక్తివంతమైనట్టి ఆయుధమని చెప్పక తప్పదు యోగా. మనిషి ఈ రీతిగా పురోగమించినప్పుడు తనకు తాను సంపూర్ణ జ్ఞానవంతుడు కావలేను. ఆసక్తి అతనిలో వృద్ధి చెందును. ఈ ప్రక్రియలో తన చుట్టూ ఉన్న ప్రకృతిని గూర్చి తెలుసుకొని దాని వైఖరిని అర్థము చేసుకొను. ఆంతరికంగా ఎదుగుట, బాహ్య వైఖరి ఒకదానితో పాటు మరి ఒకటి ప్రస్ఫుటమగును. తన ప్రవర్తనలో దివ్యత్వము స్పష్టముగా విశదమగును. అతనిలోని జంతు ప్రవృత్తి, అరిషడ్వర్గములు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు వరుసగా నశించును. బానిసత్వము క్షీణించును. ఇంద్రియాలపై నియంత్రణ కలిగి వారిని లోబరుచుకొని ఆధిపత్యమును పొందుట ద్వారా అధికారియమును.
ఈ స్థితి వ్యక్తిత్వంతో పాటు ఆధ్యాత్మికముగా ఎదుగుటాన్ని గమనించదము గమనించదము. ఓకే, ఇప్పుడు మనము యోగా ఎందులకు చూసాం. తర్వాత యోగా మార్గంలో నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.